అందరికీ నమస్కారం. చైర్మన్ రామచంద్రనాయుడు గారికి, వైస్ చైర్మన్ జయగల్లా గారికి, రాష్ట్ర మంత్రివర్యులు గల్లా అరుణ్ కుమార్ గారికి, మిగతా ఇక్కడ విచ్చేసిన అమర్ రాజా బ్యాటరీస్ సిబ్బందికి, వారి కుటుంబాలకి అందరికీ నేనేదో బాగా ఎక్కువ మాట్లాడతాను ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు. నాకు నిజంగా అంత రాదు. నాకు కార్లో బ్యాటరీ ఉంటుందని తెలుసు, కానీ బ్యాటరీ వెనకాల ఎంతమంది ఉంటారో నాకు తెలియదు నిజంగా. సో లాస్ట్ 3 days నుంచి బ్యాటరీ అనేది జీవితంలో ఎంత ఇంపార్టెంటో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. నాకు ఇందాక ఇక్కడ అందరూ పాట పాడుతున్నప్పుడు, డాన్స్ చేస్తున్నప్పుడు అందులో చాలా తప్పులు ఉన్నాయి. కానీ నేను మొట్టమొదటిసారి నా ఫ్రెండ్స్ ఒకళ్ళు ఏదో ఒక చిన్న స్కూల్ పెడితే దానికి ఒక యాడ్ ఫిల్మ్ టీమ్ అని అడిగారు. నేను భీమవరంలో ఉన్నప్పుడు. దేవుడి దేవల్ల యాడ్ ఫిల్మ్ ఇప్పటికీ ఎవరు చూడలేదు. చూసుంటే నాకు సినిమాలు ఇచ్చిండేవారు కాదు. ఎందుకంటే ఏం తీయాలి తెలియక తీస్తూనే ఉన్నాం రోజంతా. కాకపోతే ఇలాంటి పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక ఆడియో ఫంక్షన్ చూసినట్టుగా ఉంది ఆయనకి. అంటే నాకు బేసిక్గా భయం, మీరు ఇలా భయపెడితే ఇంకేం మాట్లాడలేను, మొత్తం మర్చిపోతున్నాను. నేను జల్సాలో ఒక డైలాగ్ రాశాను. ఏంటంటే అదే గాలి, నేల, నీరు, నిప్పు, ఆకాశం ఇవందరివి, వీటి మీద అందరికీ హక్కు ఉంటుంది. అవి కొంతమంది చేతుల్లో కాపీ రైట్ ఉండటం కరెక్ట్ కాదని. అంటే అది బేసిక్గా నా ఒపీనియన్ కూడా అది. అంటే ఇక్కడ ఫస్ట్ నన్ను అట్రాక్ట్ చేసింది ఏంటంటే, ముందు పంచభూతాల్ని ఈ అమర్ రాజా బ్యాటరీస్కి కనెక్ట్ చేయటం నాకు నచ్చింది. ఎందుకంటే బ్యాటరీ అనేది బాగా టెక్నికల్గా మ్యాన్ మేడ్ థింగ్ కదా, మనం తయారు చేసేది. కానీ దాన్ని మనం తయారు చేయట్లేదు, నేచర్ ఇచ్చిన దాంట్లోంచే వాడుకుని దాన్ని మళ్ళీ జనానికి ఇస్తున్నాం అనే ఒక ఫీలింగ్ జనరేట్ చేస్తుందా అనిపించింది నాకు. ఎందుకంటే ఆ 5 కలర్స్ కానీ 5 ఎలిమెంట్స్ కానీ చూస్తుంటే. ఎందుకంటే నాకు చాలా సంవత్సరాల క్రితం ఒక మిత్రుడితో ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు, ఒక సాయంత్రం పూట కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఆయన నాతో ఒక మాట చెప్పాడు. మామూలుగా మనుషులకు 4 కాలాలు ఉన్నాయి: కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. దే 4 ages అకార్డింగ్ టు ద హిందూ మైథాలజీ. కృతయుగంలో ఒక రాక్షసుడు ఏదో బుక్స్ పట్టుకుని, వేదాలు పట్టుకుని కిందకి వెళ్ళిపోయి సముద్రం కింద దాక్కుంటే విష్ణుమూర్తి వరాహ అవతారంలో వచ్చి అతన్ని చంపి ఆ వేదాలన్నీ పైకి తీసుకెళ్ళాడు. త్రేతాయుగంలో సీతని రావణాసురుడు సముద్రం దాటి అవతలికి తీసుకెళ్ళాడు. రాముడు వెళ్ళి యుద్ధం చేసి తన సీతని వెనక్కి తెచ్చుకున్నాడు. ద్వాపరయుగంలో ఒక 2 బ్రదర్స్ యాన్సిస్టర్ల ప్రాపర్టీ గురించి ఒక చిన్న గొడవ వచ్చి వాళ్ళిద్దరు కలిపి కురుక్షేత్రం అని మధ్యలో ప్లేస్ సెలెక్ట్ చేసుకుని అక్కడ కొట్టుకుని చచ్చిపోయి మిగిలిన పాండవులు ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నారు. ఈ 3 ఆలోచిస్తుంటే ఏమనిపించిందని ఆయన చెప్పాడంటే, నాకు కాజ్ ఆఫ్ ది వార్ ఈజ్ నాలెడ్జ్ వన్స్. జ్ఞానం కోసం పోరాటం జరిగింది. త్రేతాయుగం వచ్చేసరికి కాజ్ ఆఫ్ ది వార్ కొంచెం తగ్గింది. ఒక అమ్మాయి, సీత అని ఒక అమ్మాయి కోసం కొట్టుకున్నారు. థర్డ్ ద్వాపరయుగం వచ్చేసరికి కాజ్ ఆఫ్ ది వార్ ఇంకా చీప్ అయింది. ఒక ల్యాండ్ గురించి కొట్టుకున్నారు. ఇప్పుడు కలియుగంలో కాజ్ ఆఫ్ ది వార్ ఏంటి? దేని గురించి కొట్టుకుంటాం? కలర్తో ఉన్న ఒక నోటు గురించి కొట్టుకుంటాం. దాన్ని కొంతమంది రూపాయి అంటారు, కొంతమంది డాలర్ అంటారు,
కొంతమంది రెన్మిన్ బే అంటారు. సో అలాగే వార్ జరిగే ప్లేస్ ఒకప్పుడు ఎక్కడి నుంచో కింద సముద్రంలోకి వెళ్ళి కొట్టుకున్నారు. త్రేతాయుగం వచ్చేసరికి ఒక సముద్రం దాటితే సరిపోయింది. కలియుగం ద్వాపరయుగం వచ్చేసరికి 2 ప్లేసెస్కి మధ్యలోనే ఒక ప్లేస్ సెలెక్ట్ చేసి కొట్టుకున్నారు కురుక్షేత్రంలో. సో వార్ ఫీల్డ్ కూడా దగ్గర అయిపోతుంది. సో ఇప్పుడు వార్ ఫీల్డ్ ఎక్కడుంది? విత్ ఇన్ మనలోనే ఉంది. మనం ఒక తప్పు చేస్తాం, డబ్బులు సంపాదించడం కోసం, లేదా పేరు సంపాదించడం కోసం, లేదా ఇంకోటి ఏదో గెలవటం కోసం అబద్ధం చెప్తాం. తర్వాత మనమే దానికి గిల్టీగా ఫీల్ అవుతాం, మనలో మనమే సంఘర్షణ అనుభవిస్తాం, మనతో మనమే కొట్టుకుంటాం, చివరికి మనమే చచ్చిపోతాం. సో ఇప్పుడు వార్ ఫీల్డ్ దగ్గరికి వచ్చేసింది, మన లోపల దాకా వచ్చేసింది. ఇలాంటి సమయంలో విలువలతో వ్యాపారం చేయటం అనేది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే వాల్యూస్, బిజినెస్ 2 పూర్తిగా ఆపోజిట్ సైడ్ వెళ్ళిపోయాయి. ఒకప్పుడు 2 కలిపి చేయటం కుదిరేది, ఇప్పుడు కలిపి చేయటం కుదరదు. ఆ కలిపి చేసే ప్రయత్నం చేస్తున్నందుకు నాకు ఈ అమరరాజా బాగా నచ్చింది. నాకు దీనికి తెలిసింది గత వారం రోజులుగానే. నాకు యాక్చువల్గా అమరరాజా అనగానే గుర్తొచ్చేది చాలా సంవత్సరాల క్రితం టీవీలో లాస్ట్ లాంగ్ రియల్లీ లాంగ్ అని ఒక యాడ్ ఉంటుంది. నాకు యాడ్ బాగా ఇష్టం, ఎందుకంటే అందులో చివరిలో వచ్చే సాంగ్ చాలా నచ్చుతుంది. ఆ యాడ్లో చివరి మాటలనే నిజంగా ఈ అమరరాజా లాస్ట్ లాంగ్ రియల్లీ లాంగ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.